ఎందుకు అదే చేస్తున్నారు? సమ్మర్ హాలిడేస్ వస్తే ఇంతేనా? ఏం అవసరం లేదు, ఇంత చాలు. ఇవి సమ్మర్ హాలిడేస్. అల్లా చేయకండి, బుక్స్ ఓపెన్ చేసి చదువుకోండి. సమ్మర్ హాలిడేస్ లో మీరు చదువుకోవచ్చు. హాలిడేస్ అని ఎంజాయ్ చేసుడు కాదు. తీసుకో. ఎవరిది? నీది. అయాన్స్ నీది? దీంట్లో తీసుకో. సైలెన్స్. ఇప్పుడు మీరంతా నాకు ఏం చేస్తున్నారు, డ్రాయింగ్ చేస్తారు. ఏం చేస్తున్నారు? డ్రాయింగ్ నాకు 5 minutes లో రావాలి. ఒకవేళ మీరు చేస్తే మీకు ఇది గిఫ్ట్. స్టార్ట్స్ నౌ. డ్రాయింగ్ అయిపోయినాక మీకు ఇంకొక టాస్క్ పెడతా. 10, 20, 10, 52 అవుతుంది. ఓకే, గండి కంప్లీట్ కావాలి. ఎన్ని మినిట్స్ లో? 5 minutes లో. చలో, 5 minutes అంటే 11 అవుతుంది. కరెక్ట్. టైం స్టార్ట్స్ నౌ. వీళ్ళు ఎంత ప్రశాంతంగా చదువుతున్నారు. ఇప్పుడు ఇట్లా చేయాలి ఇంటికాడ ఎవరైనా పిల్లలు ఉంటాయి. అరే డ్రాయింగ్ చేయి. ఏం చేస్తున్నావు? ఇంత పీస్ఫుల్ గా చూసిందా? తినొస్తుందా? బట్ వీళ్ళతో కూడా ఉంటుంది. మనకింత చిరాకు. ఒకరొకరు చూడండి, పడుకుంటారు, తింటారు, ఏమో చేస్తారు, బొడుతారు కూడా. అలాంటి రకం. చూద్దాం రండి వాళ్ళ డ్రాయింగ్స్. గన్ని నువ్వేనా మొత్తం? అరే ఏం చేస్తారు రా? పెన్సిల్ ఏదిరా? పెన్సిల్ ఏది? నకిలీ అంటే నాకు పోయి పెన్సిల్ తెచ్చుకోవా. పెన్సిల్ కూడా తెచ్చుకోలేవాడు. ఆ రకం. ఓకే అయినా టైం అప్. టైం అప్. ఓకే డన్. టైం అప్. డన్. ఓకే రైట్ యువర్ నేమ్. మీ నేమ్స్ రాయండి. నేమ్స్ రాసి నాకు వచ్చి ఇవ్వండి. అర్విక. మమ్మీ ఏంట్రా? మమ్మీ అక్క అనక సడన్ గా మమ్మీ అని మారిపోయింది. ఫాస్ట్. నిత్యకం. చూస్తాను మార్క్స్ అని వచ్చినాయి. పెన్. కమాన్. ఇది ఏంట్రా? వాట్ ఇస్ దిస్? ఇది ఏం డ్రాయింగ్? ఇది చూడండి ఏం డ్రాయింగ్. గుడ్ అని ఎందుకు వేసిన? ఇంప్రూవ్ అవుతామని వేసిన. ఇది ఏంటి అసలుకి? డ్రాయింగ్ అంటారా? 5కి 2 మార్క్స్ వచ్చినాయిట్రా. ఇంకొక డ్రాయింగ్ అయ్యి. కమ్ హియర్. నెక్స్ట్ ఆర్పికరా. ఇగో పట్టు. ఆర్పిక నెక్స్ట్. ఏంటిది? ఏంటిది? దీన్ని మౌంటైన్ అంటారు ఎవరైనా? మౌంటైన్ అంటే ఎట్లున్నది? ఇది సన్న. కలర్స్ లేవా? వాట్ ఇస్ దిస్? ఇది వాటర్. చూడండి ఒకసారి మంచిగా. వాటర్ ఎంత బాగున్నాయి. మంచిగా చేసావు. నువ్వు కూడా మంచిగా చేసావు. నీ క్రియేటివిటీ సూపర్. 5కి 3 వచ్చినాయి. ఇవ్వైతే వదిలిపెట్టారు కదా. నెక్స్ట్ ఇంకొకరు రండి. బుక్ తీసుకోండి. ఆ బుక్. వావ్ ఎంత బ్యూటిఫుల్ డ్రాయింగ్. మస్తు ఉందిరా. ఈ బుక్ లో కూడా చూడొచ్చు. ఇక్కడ అన్ని ఉన్నాయి. ఒకసారి బుక్ మంచిగా ఉందిరా. 5 out of 5. వెనకాల ఏం డ్రాయింగ్ చేసావు? వెనకాల కన్నా ముందరిది నాకు బాగా నచ్చింది. సూపర్. గుడ్. 5 out of 5 వచ్చాయి నీకు. థ్యాంక్ యూ. టేక్ ఇట్. వెయిట్ అన్న. నెక్స్ట్. నాకు నీ వచ్చేసాయి. లేట్ అయిపోయింది సార్. నెక్స్ట్.
మొత్తం నిద్రపోయినావా? ఫైవ్కి ఎన్ని మార్క్స్ అనుకుంటున్నావు? 5కి ఎన్ని మార్క్స్? 1. కాదు 5కి కాదు 15కి 11 మార్క్స్ వచ్చినాయి. 15కి 11 మార్క్స్ వచ్చినాయి. ఎంత బాగుంది డ్రాయింగ్ చూడండి, ఎంత బాగుందో, సింపుల్ గా నీట్ గా బ్యూటిఫుల్ గా. బట్ మంచిగా చేస్తావు, ఆల్రెడీ క్రియేటివిటీ. కమాన్ క్లాప్స్ కొట్టండి అందరికి. ఆగలే, నీకు కూడా కొడతారు. పట్రా. తింటావా ఇవి? తింటాలి. తింటావా ఇవి అంటే తింటాలా అంట, తినాలా అందుగా తింటాలా. సో ఇప్పుడు 5 ఎవరికి వచ్చాయి? స్టాండ్ అప్. అరే కూర్చోకూడదు, కూర్చో. ఇలా తొక్క మాట కూడా చక్కగా విన్నాడు. అందరు క్లాప్స్ కొట్టండి హర్షికి. క్లాప్స్. నెక్స్ట్ నీకేం వచ్చాయిరా? 3 ఎవరికి వచ్చినాయి? అందరూ ఆరుషి లాగా ఇలాగే డైలీ మార్క్స్ ఒక్కొక్కటి ఇంక్రీజ్ అవ్వాలి, డిగ్రీస్ కాదు. ఓకేనా? నీట్ చదువుకోవాలి, డ్రాయింగ్ అని కాదు. ఇది ఒట్టి డ్రాయింగే. ఇంకా డ్రాయింగ్ అంటే ఎవరైనా చేస్తారు. మంచి కూర్చో. డ్రాయింగ్ అంటే ఎవరైనా చేస్తారు, మీరు కూడా నీట్గానే చేస్తారు. బట్ మీరు ఇంప్రూవ్ అవ్వడానికి నేను చేశాను అలా. గుడ్ ఆరుషి. నువ్వు ఏమో చేసిన డ్రాయింగ్ ఇప్పుడు చూపెట్టినావు, అది ఇంకా పెన్సిల్ తెస్తాను. పెన్సిల్ ఇలానే మీరు ఇంప్రూవ్ కావాలి. సో సమ్మర్ హాలిడేస్ లో ఇంకొక వీడియో నేను చేసి చూపిస్తా. సో మీరు కూడా డైలీ పిల్లలకి ఇలానే చదివియాలి. ఎందుకంటే మనకి సమ్మర్ హాలిడేస్ వచ్చినాయని మనం వదిలేసుడు, స్కూల్ లేదు, ఫ్రీ హమ్మే ఆడుకోవచ్చు, మొత్తం ఇల్లంతా లొల్లి. కాబట్టి మనం ఇలా కూడా వాళ్ళకి నాలెడ్జ్ తెప్పించచ్చు. సో మీరు కూడా ఇలా డైలీ ఒక్కొక్కటి నేర్పించవచ్చు. సో డైలీ ఒకరోజు డ్రాయింగ్, ఒకరోజు టేబుల్స్, ఒకరోజు అవి, ఒకరోజు ఇవి అనుకుంటా, ఒకరోజు గేమ్స్, ఎట్లా ఒక తీరు మీరైతే ఎంజాయ్ చేయొచ్చు. సో మీరు కూడా ఈ ట్రిక్స్ యూజ్ చేయండి. మీకోసం నేను ఇంకొక వీడియో తీస్తాను. బాయ్ బాయ్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. లక్కీ స్టూడియో 45.